ఉంటున్నాం ఇక్కడ. మాకు పట్టాల కోసమే ఆయనైనా రారు ఇప్పుడు కూడా. అమ్మా మీ పేరేం పేరమ్మా? నాగమణి అండి మల్లెల. అచ్చా. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? తెలుగుదేశం గెలిస్తేనే బాగుండిద్దండి. ఎందుకంటే మా పిల్లల్ని ఇంత చదువు చదివించి మళ్ళీ వేరే ఊరు పంపించాలంటే మాకు బాధ వేస్తుంది. అదే మన చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ వస్తే ఇక్కడ కంపెనీలు ఇక్కడే ఉంటారుగా మా ఎదురు, కానీ ఎక్కడికన్నా వెళ్తే ఎలా ఉంటారో ఏమోనని అదొక భయం వేస్తుంది. అందుకని మా దగ్గరే ఉండాలని మేము కోరుకుంటున్నాము. తెలుగుదేశమే కావాలని అనుకుంటున్నాం మేము. మరి పోయినసారి ఆయనకు వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎందుకు వేశారండి? ఒకసారి చూడాలి అని అంటున్నారని ఆశతో ఏదో మాకేదో న్యాయం చేస్తాడని అనుకున్నాము. కానీ మాకైతే ఏమీ జరగల. మా పిల్లలు ఇంత చదివి వేరే ఊర్లో వెళ్తుండలేక మాకు బాధేసి మేము ఈ ఒక్కసారి చంద్రబాబు గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. ఓకే. మీ పేరండి? మల్లెల పద్మ. అచ్చా. ఎట్లా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మీరు కూడా మళ్ళీ తెలుగుదేశమేనా? అసలు ఏంటి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి. అచ్చా. ఎందుకు ఇవాళ అంటే అమరావతి ఇక్కడ క్యాపిటల్ సిటీ అవుతుందని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అయిందో కాలేదో తెలియని పరిస్థితి. చంద్రబాబు గారేమో ఇదే క్యాపిటల్ సిటీ అంటున్నారు, ఆయనేమో 3 క్యాపిటల్ సిటీస్ అంటున్నారు. ఎట్లా చూస్తారు దీనంతా మీరు? అసలు అమరావతి కావాలనే కదా సార్ మేము కోరుకుంది కూడా. ఆయన కూడా చెప్పాడుగా, ఆర్కే గారు చెప్పారుగా, ఇక్కడే ఉంచుతాము, ఇక్కడే చేస్తాము అన్నీ చెప్పాడు. మోసం చేశాడు. వాళ్ళతో పాటు మేము బాధపడుతున్నాం. వాళ్ళే కాదు మేము. ఇప్పుడు మా అబ్బాయి చెన్నై పంపించాం జాబ్కి. అక్కడ ఫుడ్కి ఇబ్బంది పడుతున్నాడు, బెడ్కి ఇబ్బంది, ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేస్తాం? ఈసారన్నా వస్తే ఇక్కడ కంపెనీలో వస్తే మా అబ్బాయి మా కాడికి వస్తాడు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అడుగుదామని చెప్పి అనుకుంటే ఆయన రావట్లేదు, వేరే ఆమె ఏదో కంటెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకెందుకు వస్తాడు? అయిపోయింది, గెలిచాడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు. అక్కడ కనపడ్డ పార్కు కట్టేటప్పుడు వచ్చాడు. అక్కడ కట్టి అక్కడ నాశనం చేశాడు పిల్లల జీవితాన్ని. లేనోడికి కూడా అలవాటు చేసేటట్టు అక్కడ కట్టించాడు. ఇంకేముంది ఇక్కడ? అయిపోతుంది మొత్తం. పిల్లలు కూడా నాశనం అయిపోయారు. కనీసం అక్కడ సభ్యులు ఏమన్నా పెడితే బాగుండు. ఒక పోలీస్ అనో లేకపోతే ఏదన్నా పెడితే బాగుండు. ఇప్పుడు గంజాయి ఎట్లాగో దింపేస్తుంది ఆయనే. ఇక అందరూ అక్కడే చేరుతున్నారు, ఇక అక్కడే తాగుతున్నారు, అక్కడే చేస్తున్నారు. ఉండ పిల్లలు కూడా చెడిపోతున్నారు. రాజలక్ష్మి గారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ ఓట్లు? ఎట్లా ఎవరికి వేస్తే బాగుంటుంది?